హలో నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మనం వీడియోలు చేస్తున్న కొద్దీ సమస్యకి ఇంకా దగ్గరగా వెళుతున్నాము. సమాధానము వెతుకుతూ సమస్యకి బాగా దగ్గరగా వెళుతూ వస్తున్నాము. అయితే ఇందులో ఈరోజు మాట్లాడుకోబోయేది ఈ నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి కదా, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి కదా, వాటిని ఏంటో నేను ఆపుకోలేకపోతున్నాను సార్ అని మనకి చాలామంది కమెంట్స్ పెడుతుంటారు. నెగిటివ్ ఆలోచనలు వచ్చి నెగిటివ్ ఫీలింగ్గా మారి నాకు ఇది తప్పు అని తెలుస్తూ ఉంటుంది. నాకు ఇది ఎందుకు నేను అంత నెగిటివ్గా ఫీల్ అవ్వాలి, ప్రతి దాంట్లో నేను ఎందుకు నెగిటివ్ ఆలోచనలు చెయ్యాలి అని తెలిసినా అందరూ పాజిటివ్గా ఉండండి ఉండండి అని చెప్తున్నా, పాజిటివ్ కోసం మనకి సనాతనంగా తదాస్తు దేవతలు ఉంటారని, ఇప్పుడు మేనిఫెస్టేషన్ అయిపోతుందని, ఇప్పుడు నువ్వు అనుకుంటే అయిపోతుంది, నెగిటివ్ అనుకోకని, పాజిటివ్ థింకింగ్ అని ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు రాసినా చాలామంది నెగిటివ్ థింకింగ్లోనే ఉంటారు. కొంతమందికి క్లినికల్ డిజార్డర్ అవుతుంది. ఇది మాట మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ వీడియో చేస్తున్నా కూడా అందరికీ అన్నీ వర్తించవు. అన్ని సమాధానాలు పూర్తిగా మీకు అప్లై చేసేసుకుని మీరు తప్పుదారి పట్టి వెళ్ళొద్దు. మొన్న ఈ మధ్య ఒకటి చెప్తూ లెట్టింగ్ గో అనే వీడియో చేశాను. వదిలిపెట్టండి ఏముంది అని. అయితే హస్బెండ్ ఎవరితోనో వెళ్ళిపోయి బయట వేరే కాపురం పెట్టినా పోన్లేండి ఆయన పాపానికి ఆయనే పోతాడు అని వదిలేసిందంట ఒక ఆవిడ. అలా మన ధర్మం ఎప్పుడు చెప్పదు. ఓకే, ఎప్పుడు కూడా తప్పుని ఎదుర్కో. అది తప్పు అని తెలిస్తే పోరాటం చెయ్యి. ధర్మ మార్గంలో నువ్వు పోరాటం చెయ్యి. అట్ ద సేమ్ టైం ఒకవేళ పోరాటం చేస్తున్న సమయంలో మానసికంగా క్షోభపడకు, మానసికంగా అధైర్యపడకు. ఫైట్ ఇట్ అవుట్. అంతేగాని పోన్లే దేవుడే చూసుకుంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు, ఈ మాట మనం ఎప్పుడూ చెప్పలేదు. అందులోనూ ఇప్పుడు నా మిత్రాసైనందుగాను మన సౌర మార్గములో రాజసిక మార్గమే ఎర్రటి మండే ఎండలాగా అవసరమైతే అలా ఎండగా మార్తాండుడిలుగా మారాలి, లేకపోతే చల్లని బాలార్క రూపంగా మారాలి. అవసరమైనప్పుడు సాయం సంధ్యావేళ మంచిగా అలా వెళ్ళిపోతూ ఉంటే అరుణ రూపం ఎంత బాగుంటుంది, అలా అయినా ఉండాలి. ఓకే, కావాల్సినప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం బ్రతికి తీరాలి. ఒక మాట ఏదో పట్టుకుని నేను వదిలేస్తానులే అని తప్పు చోట తప్పు లాజిక్లు అప్లై చేయకండి. సో నేను చెప్పేది బాగా విని 1కి 5-6 సార్లు ఎక్కించుకుని దీన్ని ఎక్కడ వాడాలి అని తెలుసుకోవాలి. మీకు ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలి అని నేర్పిస్తున్నా. మీకు అన్ని బాల్స్కి ఒకే షాట్ కొడితే అవుట్ అయిపోతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లోనూ ఈరోజు నెగిటివ్ ఫీలింగ్లో మనం మాట్లాడుకోబోతున్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా, ఏ నెగిటివ్ ఫీలింగ్ వచ్చినా, ఏ నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా, సిచ్యువేషన్లో నెగిటివిటీ లేదు, నా లోపలే ఉంది అనేది మైండ్ గట్టిగా ఎక్కించేసుకోండి. ఈ మాట మీరు ఎక్కించుకుని తీరాలి. బయట ఏ రోజు నెగిటివ్ ఆలోచన వచ్చినా, నాకు బయటకు వెళ్తే ఏమైనా అయిపోతుందా, యాంగ్షియస్సా, నేను ఓడిపోతానా, నాకు నష్టం అయిపోతుందా, అమ్మో ఇది జరిగిపోతుందా, నేను లాస్ అయిపోతుంది, ఏదొచ్చినా సరే వెంటనే అక్కడ ఆగాలి. నా మాటలు మీకు గుర్తుకు రావాలి. నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ బయట లేవు. బయట సిచ్యువేషన్ నుంచి నాకు నెగిటివ్ ఫీలింగ్ రాదు. నా లోపల నెగిటివిటీ ఉంటే నెగిటివ్ ఫీలింగే వస్తుంది. ఇవి చెప్పడం ఈజీ సార్, చేయడం కష్టం సార్ అంటారు కదా. ప్లీజ్ ఒక 41 రోజులు దీక్షలాగా చెయ్యండి. ఇంకా నాకు ఈ మధ్య కాల్స్ చేస్తారు చాలామంది, కాల్స్ చేసి అపాయింట్మెంట్లు తీసుకుని డబ్బులు కట్టి మరి. అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పే మాటను గట్టిగా పట్టుకొని చాలు. ఈ మాట మీరు ఎక్కించుకున్న రోజున సెట్ అయిపోతుంది. ఓకే, ఇది నంబర్ 1 థింగ్. సో నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు నాకు నెగిటివ్ థాట్ వచ్చినా ఇది నాకు సిచ్యువేషన్ నుంచి రాలే, నా లోపల ఉంది నెగిటివ్ థాట్, దాన్ని నేను జరపాలి అన్నది ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి ఈ మొత్తం అంతట్లో ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి అంటే ఈ గేమ్లో మెయిన్ కోర్ అంటారు కదా, ఆ కోర్ ఏంటి తెలుసా? బ్లేమింగ్. నీకు ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా దేన్నో బ్లేమ్ చేస్తున్నావు అన్నది గుర్తుపెట్టు. ఏదో బ్లేమ్ చేస్తున్నావు. అంటే ఇలా ఉండింది, ఆ రోడ్ అలా ఉండింది, వాడు గవర్నమెంట్ అట్లా చేశాడు, మా నాన్నప్పుడు అలా చేశాడు, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, సంథింగ్. ఆ బ్లేమ్ని ఇప్పుడు మార్కెట్ చేసి నీకు చిన్నప్పుడు జరిగిన అన్యాయం వల్లే నువ్వు ఇలా ఉన్నావురా
అని నిన్ను రెచ్చగొడతారు. నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నీకు అన్యాయం జరిగిపోయిందిరా అని రెచ్చగొడతారు. నువ్వు ఈ మతంలో ఉన్నావు కాబట్టి నీకు అన్యాయం జరిగిపోయింది రెచ్చగొడతారు. నీ నెగిటివ్ ఫీలింగ్స్ని క్యాష్ చేసుకునే వాళ్ళు వస్తారు. అందరూ కాదు, అన్నిట్లో కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నీ నెగిటివ్ ఫీలింగ్, నీకున్న నెగిటివ్ ఫీలింగ్ని అలా వృద్ధి చేస్తూ ఉంటారు. సో బ్లేమ్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటికీ గల కారణము ఎవరినో నిందిస్తున్నావు. మనిషిని కానీ, సర్కమ్స్టెన్స్ని కానీ, సమయాన్ని కానీ. అంటే టైం కలిసి రాలేదురా, నాకు పరిస్థితి కలిసి రాలేదురా, వాడికంటే ఉన్నోడురా అని బ్లేమ్ చేస్తున్నావు. ఎవరి మీదో నింద వేస్తూ బ్రతుకుతున్నావు. ఇది ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఎన్ని రోజులైతే నింద వేస్తూ బ్రతుకుతారో నెగిటివ్ ఎమోషన్స్లోనే బ్రతుకుతారు. నెగిటివ్ ఎమోషన్ ఏమవుతుంది తెలుసా, ఇట్లా ఒక చిన్న ఉండి తక్కువ ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. ఇది బాగా పట్టుకోండి. నేను చెప్పేది 100 పుస్తకాల సారం. ఒక్కసారి పట్టుకోవడానికి ట్రై చేయండి. నెగిటివ్ ఎమోషన్ ఇలా వస్తుంది, దాన్ని మీరు పెంచి పోషిస్తారు బై డ్వెల్లింగ్ ఆన్ ఇట్ అంటారు. దాని మీద ఉండి, అంటే నాకు అని నెగిటివ్ థాట్స్ మీద ఎక్కువ సమయం గడుపుతారు. డ్వెల్లింగ్, ఎప్పుడు నెగిటివ్ థాట్ మీద ఎక్కువ సమయం ఉండదు. ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకో, వెంటనే దాని నుంచి బయటకు వచ్చారు. అమ్మో నెగిటివ్ థాట్ వస్తుంది అని వెంటనే బయటకు. అక్కడ పాము చూస్తే ఎట్లా పారిపోతాం అక్కడి నుంచి, అట్లా పారిపోవాలి. అమ్మో నెగిటివ్ థాటా, నో, నాకు బెటర్ పనులు ఉన్నాయి చేసుకోవడానికి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, లేకపోతే నా లైఫ్ సెట్ చేసుకోవాలి, నా కెరీర్ సెట్ చేసుకోవాలి, ఈ నెగిటివ్ ఆలోచనలో ఉండను, పుష్ ఇట్ అవే, డోంట్ డ్వెల్ ఆన్ ఇట్. దాని మీద కూర్చున్నామంటే అది పెద్దగా మన్నే తినేస్తుంది. రెండోది జడ్జిమెంటల్. ఎప్పుడైతే నీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చిందో, నాకెందుకు ఇలాంటి థాట్ వచ్చింది, అండ్ ఇది థాట్ రావడం కరెక్ట్ అంటారా, అసలు ఈ థాట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, అంటే వాడు ఎవడన్నా ఏదైనా చేశాడా అని జడ్జిమెంటల్గా వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి నీకొచ్చిన నెగిటివ్ థాట్ని నువ్వు జస్టిఫై చేస్తావు, నువ్వు కరెక్ట్ అంటావు, నువ్వు అంతేలే నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నాకు అలా అంటారు, ఏంటోనండి బయటకు రావట్లేకపోతున్నాను అంటారు. ఎందుకంటే నువ్వు జస్టిఫై చేసుకుంటున్నావు. నా పరిస్థితి అండి, మా ఆయన ఇలా చేస్తాడండి, మా ఆవిడ ఇలా అంటుందండి, నా బిజినెస్లో మోసమైందని జస్టిఫై చేస్తాం. మనమే నేను ఈ నెగిటివ్లో ఉండడం కరెక్టే అని మన శరీరాన్ని మనమే నమ్మిస్తాం. నో, అవసరం లేదు. చాలా డోంట్ జస్టిఫై ఇట్, డోంట్ స్టే ఇన్ దట్. అందులో కరెక్టేనేమో, నాకు ఇలాంటి ఫీలింగ్ ఆ మాత్రం మనసు నొప్పెట్టదా అండి, ఇలా చేస్తే నాకు మనసు అనిపించని అవసరం లేదు. నీ మనసు బాధపడి వాడు ఆనందపడతాడు కదా. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? చిన్న పాయింట్, వాడెవడో నిన్ను తిట్టాడు, మనసుకు నొప్పెట్టదా అండి అని రోజంతా కూర్చుని ఏడిస్తే, ఏడ్చింది నువ్వు, తిట్టింది నీకు, నష్టపోయింది నువ్వు, వాడు బాగానే ఉన్నాడు. ఇంకెన్ని రోజులు ఈ పిచ్చిలో బతుకుతాం మనం? బయటకు వచ్చేయాలి. ఎవరో ఏదో అన్నారు, గొడవ పడ్డం, ఫినిష్ అయిపోయింది, ఓవర్, గేమ్ ఓవర్. దాని ఇంకా పదే డోంట్ డ్వెల్ ఆన్ ఇట్. అండ్ నువ్వు అలా బాధపడ్డాన్ని జస్టిఫై చేసుకోకు. డోంట్ జడ్జ్ ఆన్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. ఈ ఒక్క మాయరోగం కనుక బయటకు వెళ్ళిపోతే నెగిటివ్ థాట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఆ నెగిటివ్ ఆలోచనలు నాకు వస్తున్నాయనే భయం పట్టుకుంటుంది. నాకేం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు నెగిటివ్ థాట్స్ రావట్లేదు, ఓకే, ఈ థాట్ గుర్తుపెట్టుకోండి. నీకు నెగిటివ్ థాట్ రావట్లేదు, ఒక ప్రాబ్లం ఉంది, నా లోపల ఉండే ఫీలింగ్ వల్ల నెగిటివ్గా అనిపిస్తోంది. నేను ఫీలింగ్ మారిస్తే నా లోపల నుంచి నెగిటివిటీ పోతుంది. నాకు మంచి సినిమా చూడాలనుకున్నాను, ఆ రోజు నాకు టికెట్లు దొరకక ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఒకళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏ టికెట్ దొరకకపో అట్లీస్ట్ ఇదన్నా దొరికింది అమ్మయ్య అనుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. అయ్యో పైన దొరుకుంటే బాగుండే అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఓకే, నేను కారు కొనుక్కుందాం అనుకున్నాను, కార్లో ఈ కలర్ ఉన్నాడు మా ఆయన, ఈ కలర్ అంటే నాకు ఇష్టం లేదని అంటారు. అట్లీస్ట్ కారు ఉందిలే వర్షంలో పోవచ్చు అని అనుకునేవాళ్ళు ఉంటారు. నీ లోపల ఫీలింగ్ని మార్చు, నెగిటివిటీ ఆటోమేటిక్గా పోతుంది. ఇది ట్రై చేయండి, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే, ఎవ్వరు నెగిటివ్ ఫీలింగ్లో ఉండకండి. ఫీలింగ్ని ఎమోషన్గా మార్చకండి. ఇలా రుద్దాను, ఇట్స్ ఎ ఫీలింగ్, నాకు ఇక్కడ నుంచి సెన్స్ వచ్చింది, ఇక్కడ ఏదో రబ్ అవుతుంది అని. కానీ అది ఇలా అనుకుని, వాడు ఆ రోజు నన్ను ఇట్లా అన్నాడు, ఆ రోజంతా నొప్పెట్టింది, అయ్యో నాతో ఎందుకు ఇలా జరుగుతుంది, వాడికి నేనంటే ఎందుకు ఇంత కోపం అని స్టోరీ అల్లామంటే అది ఎమోషన్గా మారుతుంది. నెగిటివ్ ఫీలింగ్ నుంచి ఎమోషన్గా
మార్చవద్దు. నేను చెప్పింది ఆలోచిస్తారనుకుంటా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.